సో, చాప్టర్ 11 అండి. పేజ్ నంబర్ 163. రిసీవింగ్ ప్రాస్పెరిటీ. When we get frightened, we want to control everything. When we and then we shut off the flow of our good. Trust life. Everything we need is here for us. సో, మనం భయపడిపోయినప్పుడు ప్రతిదాన్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాము అని చెప్పేసి అంటున్నారనమాట లూయిస్ హే గారు. అండ్ ఎప్పుడైతే భయపడుతూ ప్రతి విషయాన్ని ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తూ ఉంటామో, యూనివర్స్ అనేది ఏంటంటే మన జీవితాన్ని అద్భుతంగా మన జీవితంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఫ్లో అయ్యేటట్టుగా మన జీవితంలో చేస్తూ ఉంటుంది. కానీ మన సంకల్పం ఏంటి? లేదు ఇది ఇలాగే జరగాలి, అది అలాగే జరగాలి, వాళ్ళలాగే బిహేవ్ చేయాలి, ఇది ఇలాగే జరగాలి అని చెప్పి ఎప్పుడైతే పట్టుకొని కూర్చుంటామో, యూనివర్స్ అందించేటువంటి అద్భుతమైన బహుమతులు మనం ఏనాడు రిసీవ్ చేసుకోలేమనమాట. లైఫ్ అనేది ఒక ఫ్లోలా జరగదు. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నిటిని నేనే కంట్రోల్ చేయాలి అన్నట్టుగా భావిస్తూ ఉంటాం అనమాట. సో, తద్వారా ఏంటంటే లైఫ్ అనేది ఒక ఫ్లోలా అట్లా జరిగిపోదనమాట. అండ్ ఎప్పుడైతే గనక మనం జీవితాన్ని ట్రస్ట్ చేసి మనం ఉండగలుగుతామో, అండ్ అన్నీ కూడా మన కళ్ళ ముందే మనం ఏవేవైతే కష్టపడి దీన్ని సాధించాలి అని అనుకుంటామో, అది మన కాళ్ళ దగ్గరే ఎంతో సునాయాసంగా మన దగ్గరే ఉంటుందనమాట. సో, యాక్చువల్‌గా నాకు ఈరోజు ఒక విషయం అర్థమైందేంటంటే, అంటే నాకు కొంత కంట్రోలింగ్ బిహేవియర్ ఉంటదనమాట. ఎందుకు ఈ కంట్రోలింగ్ బిహేవియర్ ఉంటది అనేది నాకసలెప్పుడు అర్థం కాదు. సో, చాలా అంటే ఓకే. కొంత జ్ఞానం తెలుసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా నేను మార్చుకుంటున్నాను. కానీ దాని మూల కారణం యాక్చువల్‌గా ఈ సెంటెన్స్‌లో నాకర్థమైందేంటంటే, మనం దేని గురించైనా భయపడుతున్నప్పుడు యాక్చువల్‌గా ఇలా కంట్రోల్ చేస్తాము అన్నది నాకు ఇక్కడి నుంచి అర్థమైందనమాట. అంటే కంట్రోల్ చేయడం అంటే లేదు. లేదు. మనం ఇప్పుడెక్కడికైనా బయటికెళ్తున్నామంటే, ఈ రూట్‌లోనే వెళ్ళాలి. ఇలాగే వెళ్ళాలి. ఈ టైంకి స్టార్ట్ అవ్వాలి. ఈ టైంకి స్టార్ట్ అయితేనే అదక్కడ అలా జరుగుతుంది. సో, ఇలా ప్లానింగ్‌లో పెట్టేసుకొని ఏంటంటే, మనం పక్కన వాళ్ళందరిని, వీళ్ళందరిని ఇలాగే చేయాలి, అలాగే చేయాలని చెప్పి ఎప్పుడైతే కంట్రోల్ చేస్తూ ఉంటామో అండ్ ఎప్పుడైనా ఏదైనా ట్రిప్స్‌కెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే, నేను 100 ప్లాన్‌లేస్తాననమాట. ఆ 100 ప్లాన్‌లేసి ఇది ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ టైంకి స్టార్ట్ అవ్వాలి. ఇలా ఇవన్నీ తీసుకెళ్ళాలి. సో, ఇలా బాగా పట్టి పట్టి కూర్చుంటాననమాట. దానివల్ల ఏమవుతదంటే కొన్ని సార్లు ఎళ్ళినా గాని అక్కడ ఎంజాయ్ చేయలేకపోతాం. అసలు మొన్న లాస్ట్ ట్రిప్‌కెళ్ళాము. ఏ ప్లాను లేదు. అప్పటికప్పుడు బట్టలు సర్దుకొని ఎలాగా ఎలా అయితే అలా చూద్దాం పద అని చెప్పేసి ఎళ్ళామనమాట. అసలు ఎంత ఎంజాయ్ చేసామో ఏ టెన్షను లేదనమాట. ఓహ్! ఇక్కడ ఈ ఈ ఈ ప్లేస్ చూసిన తర్వాత వెంటనే ఆ ప్లేస్‌కెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆ ప్లేస్‌కెళ్ళిపోవాలి. ఎంతసేపు ఏంటంటే ప్రతిసారి ట్రిప్‌కెళ్ళినప్పుడల్లా ఈ టెన్షన్స్ ఉండేవన్నమాట. అసలు మొన్న ట్రిప్‌కెళ్ళినప్పుడైతే అసలు ఏ టెన్షను లేదు. ఎంతో సునాయాసంగా హ్యాపీగా గడిపామన్నమాట. ఆహ్, సో, ఏంటంటే కంట్రోల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే అంతా ఏదో మనమే చేస్తున్నాము. అంతా నేనే చెయ్యాలి. అంతా నేనే చేస్తున్నాను అన్న భావన అండ్ ఏంటంటే చాలా ప్రెషర్, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఆ మొమెంట్‌లో ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంటాం. సో, ఈ కంట్రోలింగ్ బిహేవియర్‌కి యాక్చువల్‌గా ఏంటి అంటే వెనక ఒక కారణము మన మన భయాలు. మన భయాలు ఈ కంట్రోలింగ్ బిహేవియర్‌ని తీసుకొస్తాయన్న విషయం నాకిప్పుడు అర్థమైందన్నమాట. So just wanted to say, okay, the power within us is willing us to give our fondest dreams and enormous plenty instantaneously. The problem is that we are not open to receiving it. If you want something, our higher good doesn't say, I'll think about it. It readily responds and sends it through. But we have to be ready for it. If not, it goes back into the storehouse of unfulfilled desires. ఏంటి ఏంటి అంటే మనలోనే శక్తి ఉంది అని చెప్పి అసలు మొట్టమొదటి చాప్టర్‌లోనే చెప్పారు. శక్తి ఎక్కడో లేదు. మనలోనే ఉంది. మన దృష్టి ఎటువైపు ఉంటుందో, అంటే చెడు వైపు ఉంటే గనక మన శక్తి ఆ చెడు విషయాల వైపే ఎళ్తుంది. అదే శక్తి మనం ఎప్పుడు కూడా మంచి విషయాల పైన దృష్టి పెట్టి, మన మంచి ఆలోచనలు కలిగి ఉంటే ఎప్పుడు కూడా మన శక్తి మంచి వైపే నడుస్తూ ఉంటుంది. తద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయని చెప్పి మొట్టమొదటి చాప్టర్‌లోనే యాక్చువల్‌గా లూయిస్ హే గారు చెప్పడం జరిగిందనమాట. అయితే మనలో ఉన్న శక్తి మనకి ఫాండెస్ట్ డ్రీమ్ అంటే అసల ఇది నా గోల్ అండి. ఇది నా డ్రీమ్. ఇది నా బిగ్గెస్ట్ డ్రీమ్. అసలు నా ప్రియమైన నా మనసుకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ డ్రీమ్ దీన్ని అచీవ్ చేయాలని మనం ఏదైతే అనుకుంటామో, మనలో ఉన్న శక్తి అదసల ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టంటేనియస్‌గా అది మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేంత శక్తి మనలోనే ఉందట. కాకపోతే ఏంటి అంటే, మనం ఓపెన్‌గా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండవు. ఎందుకంటే, ఒక డ్రీమ్ అనుకుంటాం కదా! ఆ డ్రీమ్ మనకి అబ్బా! నాకిది సాధ్యమా? నా మొహానికి అంత సీన్ లేదు. నా పరిస్థితులు సహకరించవులే. నా నా చుట్టూ ఉండే జనాలు సహకరించరులే అని చెప్పి, ఒక సంకల్పానికి 10 వికల్పాలు మనమే రిలీజ్ చేస్తూ ఉంటాము. మనమే రకరకాల బిలీఫ్ సిస్టమ్స్ పెట్టుకొని, మనకి మనమే ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేయకుండా మనమే చేస్తూ ఉంటాం అన్నమాట. మన ఆలోచనలతో. సో, ఏంటి అంటే మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండము కాబట్టే,
అది మన చెంతకి రావట్లేదు. లేదు అంటే మనలో ఉన్న శక్తి మన యొక్క మన యొక్క అన్ని డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి అది సదా సిద్ధంగా ఉంటుందనమాట. అండ్ మనం దేవుడు, భగవంతుడని ఎవరైతే అనుకుంటామో, ఆ భగవంతుడిని ఏదైనా ఒక కోరిక కోరామనుకోండి, ఆ భగవంతుడు ఆ! సరే. ఓకే. అడిగావు గదా! నేను ఆలోచిస్తానులే అని ఎప్పుడు అనడు. అసలు నువ్వు అడగడమే తరువు. ఆయన దాన్ని ఏంటంటే, అంటే అది ఒక చెడు కాకపోవచ్చు. తప్పకుండా నీ ఆత్మ పురోగతికి, నీకు అది మంచిదైతే గనక వెంటనే భగవంతుడు చేయడానికి అసలు సంసిద్ధంగా ఉంటాడనమాట. ఏంటి అంటే నువ్వు అడిగావు కదా! నేను చూస్తాను అని అలా పోస్ట్‌పోన్‌మెంట్‌లు, లేజినెస్‌లు ఏమి ఉండవనమాట. రెడీగా రెస్పాండ్ అయిపోతాడు భగవంతుడు. ఆ హయ్యర్ పవర్ అనేది రెడీగా రెస్పాండ్ అవుతుంది. అది భగవంతుడే కావచ్చు, కొంతమంది భగవంతుడిని నమ్మకపోతే ఒక యూనివర్స్, ఒక హయ్యర్ పవర్, ఒక నేచర్ అనుకోండి ఏదైతే మనల్ని సృష్టించిందో, ఆ పవర్ ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి అది మనం పంపించే మార్గంలో ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే, మనం దానికి సిద్ధంగా ఉండమనమాట. మనం అది సాధ్యమని మనం నమ్మమనమాట. మనం అనేక అపనమ్మకాల వలన దాన్ని సాధ్యం చేయకుండా చేసుకుంటూ ఉంటామనమాట. అదేమవుతుంది, ఏదైతే భగవంతుడు మనకు పంపించాలనుకుంటున్నామో, మళ్ళీ అది అన్‌ఫుల్‌ఫిల్డ్ డిజైర్ కింద. అది ఎప్పటికి నిజం కాని ఒక కల అన్నట్టుగా అది అలా మిగిలిపోతదనమాట. Many of people come to my lectures and sit with their arms folded across their bodies. I think how are they going to let anything in? It's a wonderful symbolic gesture to open your arms wide so the universe notices in response. For many, it's very scary because if they open up themselves, they they think they may get terrible things, and they will until they change whatever it's inside them that believes they will attract doom and gloom. సో, యాక్చువల్‌గా అంటే తన లెక్చర్స్‌కి చాలా మంది వచ్చి అంటే ఇప్పుడు చూడండి ఆర్మ్స్ ఫోల్డ్ చేసి ఇలా కూర్చుంటారంట వాళ్ళు కూర్చునేటప్పుడు. అంటే ఏంటంటే చేతులు కట్టు కూర్చోవడం అనుకోండి. మనం చూడండి ఆహ్, యాక్చువల్‌గా ఏంటి అంటే కొన్ని కొన్ని బుక్స్‌లో నేను చదవడం కూడా విన్నాను. ఏంటి అంటే మనం ఒక 10 మందిలో ఎళ్లి మాట్లాడేటప్పుడు చాలా మంది చేతులు కట్టుకొని నించొని మాట్లాడుతూ ఉంటారు. సో, అలా ఉన్నప్పుడు యాక్చువల్‌గా మనలో ఉన్న ఎనర్జీ అనవసరంగా డ్రైన్ అయిపోకుండా, పక్కన వాళ్ళు ఏదైనా నెగెటివ్ పీపుల్ ఉంటే గనక, వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చుంటే, చేతులు కట్టుకొని నించొని మాట్లాడుతున్నా, చేతులు కట్టుకొని కూర్చొని మాట్లాడుతున్నా, మనలో ఉన్న ఎనర్జీ మనలోనే సర్క్యులేట్ అవుతుంది. అది బయటికెళ్ళదు అనేసనమాట. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే మన హ్యాండ్ గెస్చర్స్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసేవాళ్ళుంటారు. మీకు తెలుసో లేదో. యాక్చువల్‌గా ఏంటంటే, మనం ఏ విధంగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాం, ఏ విధంగా టాటా చెప్తున్నాం, ఎలా నడుస్తున్నాము, దాన్ని బట్టి మన మైండ్ ఎలా ఉంది అన్నది అంచనా వేయగలిగిన కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఉంటారనమాట. వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతుంటారు. సో, చూడండి మన బాడీ గెస్చర్స్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. తన లెక్చర్స్‌కొచ్చే కొంతమందంట కూర్చొని వింటారంట. అక్కడ వినేదేంటి? ఒక కొత్త విషయాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికే తను లెక్చర్స్‌కొస్తారు. కానీ చేతులు కట్టుకొని కూర్చుంటారంట. ఇలా చేతులు కట్టుకొని కూర్చునేవారు నిజంగా వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళు ఏం రిసీవ్ చేసుకుంటారు? అనేసి లూయిస్ హే గారు ఎప్పుడు ఆశ్చర్యపోయేవారట. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నారేంటంటే యూనివర్స్ ముందు అడిగేటప్పుడు యాక్చువల్‌గా మనం భగవంతుని ముందు అడిగేటప్పుడు మనం చేతులు జోడించో, లేదంటే చేతులు జాపి కూడా మనం కొంతమంది ప్రేయర్స్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ముస్లిమ్స్ అల్లా అని చెప్పి ప్రేయర్ చేసేటప్పుడు వాళ్ళు చేతులు ఇలా ఓపెన్ చేసి పైకి పెట్టి వాళ్ళు అడుగుతుంటారు కదా! అది ఎంత వండర్‌ఫుల్ గెస్చర్. వాళ్ళు ముస్లిమ్స్ ఎలా అయితే ప్రేయర్ చేస్తారో, అలా ఓపెన్ ఆర్మ్స్‌తో ఉండి యూనివర్స్‌ని అడిగేటప్పుడు అలా ఓపెన్ ఆర్మ్స్‌తో ఉండడము ఎంత వండర్‌ఫుల్ గెస్చర్ అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ చాలా మంది ఏంటంటే, వాళ్ళకి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి చాలా భయపడుతూ ఉంటారనమాట. అమ్మో! నేను ఓపెన్ అప్ అయిపోతే గనక నాకేదన్నా చెడు జరిగిపోతుందేమో అనేసి భయపడిపోతూ ఉంటారనమాట. సో, నేను ఓపెన్ అప్ అయితే గనక నాకు ఏదైనా చెడు జరిగిపోతుందో అన్న నమ్మకమే వాళ్ళకి అనేకమైనటువంటి చెడు విషయాలని వాళ్ళ జీవితంలోకి అట్రాక్ట్ చేసి ఎప్పుడు కూడా వాళ్ళు బాధలకి గురయ్యేటట్టు చేస్తుంటుంది. అన్నీ ఏకంగా ఏంటి అంటే, మొత్తానికి ఏంటంటే మన నమ్మకాలేనండి. మన నమ్మకాలే మొత్తానికి మనకి మంచిది తీసుకొచ్చినా, మనకి చెడు తీసుకొచ్చినా గాని. When we use the term prosperity, a lot of people immediately think of money. However, there are many other concepts that come under the auspicious of prosperity, such as time, love, success, comfort, beauty, knowledge, relationships, health, and of course, money. So, prosperity అంటే సమృద్ధి, సంపద అంటే సాధారణంగా ఏమనుకుంటారు అంటే గనక ఇమ్మీడియేట్‌గా మనీ అనేసి అనుకుంటారు. లేదు లేదు. ఈ సంపద అంటే ఆ సంపద కేవలం మనీ మాత్రమే కాదు. అది సమయము ఒక సంపదే, ప్రేమ సంపదే, సక్సెస్ అనేది సంపదే, విజయం సంపద. తర్వాత బ్యూటీ
అందము సంపద, నాలెడ్జ్ అనేది సంపద. సో, ఇవన్నీ కూడా ఒక సంపద కింద గొడుగు కిందకొస్తాయి. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు అని చెప్పబోయారనమాట తను. If you're always feeling rushed because there isn't enough time to do everything you want, then you have lack of time. అంటే మన భావన ఎలా ఉంటే యద్భావం తద్భవతి అన్నదానికి ఈవిడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ఒకవేళ ఎప్పుడు కూడా మనం ఫాస్ట్‌గా పనులన్నీ చేసుకుంటూ టైం లేదు, టైం లేదు, టైం లేదంటే నీకెప్పటికి టైం ఉండకుండానే పోతుంది. ఎప్పుడు ఇలా నువ్వు పరుగులు పెడుతూనే ఉంటావన్నమాట. ఎప్పుడు కూడా ఆహ్, హ్మ్, ఏంటి అంటే, అబ్బా! నేను జీవితంలో ఒక్క విజయాన్ని కూడా చవి చూడలేదు. అసల విజయం అనేది నా తలుపే తట్టదు అనేసి నీ భావననుకోండి. ఆబ్వియస్‌గా ఏ ఒక్కరోజు అసలు నీకు విజయం అన్న మాటే నువ్వు చవి చూడలేవనమాట. అండ్ లైఫ్ అనేది అసలు జీవితం ఎంత భారంరా బాబు! ఎంత ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్ట నష్టాలు అని ఎప్పుడు గూడా అలా జీవితం గురించి నీ భావన అయితే గనక, ఎప్పుడూ నీ జీవితం అలాగే ఉంటుంది. అండ్ నువ్వెప్పుడు కూడా ఏదైనా ఒక సమస్యో, ఏదైనా ఒక ఛాలెంజో వచ్చిందనుకోండి, నాకంత తెలివి లేదు, నేను చాలా అమాయకురాలిని, నాకు చేత కాదు అనేసి అన్నావనుకోండి, నువ్వు ఎప్పటికి కూడా అంటే ఈ యూనివర్స్‌లో ఉన్న సమస్త జ్ఞానానికి ప్రతి ఒక్కడు ఆఖరికి ద మోస్ట్ డంబెస్ట్ ఫూలిష్ ఫెలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ విజ్డమ్ అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఉంటామనమాట. ఎప్పుడైతే గనక ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు నేను తప్పకుండా దీని నుంచి బయటపడగలను. నేను తప్పకుండా నేను జయించగలను, ఎదుర్కోగలను అన్న నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో, మనకు కావాల్సినటువంటి సొల్యూషన్స్ తానంతట తానుగా మనకి ఎదురు పడుతూ ఉంటాయన్నమాట. ఆ సరైన సమయంలో, సరైన స్థానంలో. మనం ఎప్పుడైతే అమ్మో! ఇంత పెద్ద సమస్యొచ్చింది. దీని నుంచి తేరుకోవడం నా వల్ల కాదు అనంటే గనక, ఆ యూనివర్స్ ఇచ్చే ఆ జ్ఞానం నుంచి, ఆ విజ్డమ్ నుంచి మనం ఎప్పుడూ తప్పుకుంటూనే ఉంటాం. అండ్ మనం ఎప్పుడు కూడా దాని నుంచి బయటపడలేకపోతాం అన్నమాట. అండ్ ఒకవేళ ల్యాక్ ఆఫ్ లవ్ గనక మీరు ఫీల్ అవుతుంటే ఆబ్వియస్‌గా మీరు అట్రాక్ట్ చేసే ఏ రిలేషన్‌షిప్ కూడా అందులో ప్రేమ అనేది నిండిపోదన్నమాట. What about beauty? There is beauty all around us. Do you experience the beauty that is abundant on the planet? Or do you see everything which is ugly and wasteful and dirty? How is health? Are you sick all the time? Do you catch cold easily? Do you get many aches and pains? Finally, there is money. Many of you tell me that there is never enough money in your lives. What to, what do, what do you let yourself have? Or perhaps you feel you're on a fixed income. Who fixed it? సో, ఏంటి అంటే, అందం గురించి మీ అభిప్రాయం ఏంటి? హెల్త్ గురించి మీ అభిప్రాయం ఏంటి? దాని వెనక ఉన్న నమ్మకాలేంటి? వాటన్నిటిని ఒక్కసారి తరచి చూసుకోమంటున్నారనమాట లూయిస్ హే గారు. ఎందుకు అంటే, ఈ ప్రస్తుతానికి మీరున్న క్షణంలో, మీరు ఏదైనా ఇబ్బందితో బాధపడుతుంటే, ఏదైనా ఒక స్టక్ అయిపోయి దీని నుంచి నాకు ఈ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాను. ఎందుకిలా హెల్త్ అనేది నాకు సరిగ్గా లేదు. ఎందుకిలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను? ఎందుకు మనీ పరంగా నేను ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను? దాని వెనకున్న నీ నమ్మకాలేంటి తరచి చూసుకోమని చెప్తున్నారనమాట. అసలెప్పుడు నాకు సరైన మనీ ఉండట్లేదు. ఎప్పుడు ఈ ఆదాయము, రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చులు, అసలు దీంతో నేనెలా మేనేజ్ చేయను? ఎవరు ఫిక్స్ చేశారు నీ ఇన్‌కమ్? అని చెప్పేసి లూయిస్ హేగర్ అంటున్నారనమాట. నీ నమ్మకాల వలన మాత్రమే నీకొచ్చే అవకాశాలు, నీ అవకాశాలెలా వస్తాయో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది కదా! సో, ఏంటి అంటే మన నమ్మకాలని క్వెషన్ చేసుకోమని మాటి మాటికి లూయిస్ హేగర్ చెప్తున్నారనమాట. No one, sorry. None of the above has anything to do with receiving. People always think, oh, I want to get this and that and whatever. However, abundance and prosperity is about allowing yourself to accept. సో, ఏంటి అంటే నాకది కావాలి, ఇది కావాలని ప్రతిసారి అడుగుతూ ఉంటామే కానీ, ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంపద అనేది మన జీవితంలోకి రావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాక్సెప్టెన్స్ అంటే మనం ఓపెన్‌గా రిసీవ్ రిసీవింగ్ ఎండ్‌లో ఉండాలనమాట. ఆహ్, అంటే ఏదైనా ఇప్పుడెలా అంటే అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఇదింతే, అదంతే అని కాకుండా, అలా కంట్రోలింగ్ బిహేవియర్ కాకుండా అండ్ మన నమ్మకాలను ఎప్పుడైతే తీసివేసేస్తూ, ఇది కూడా సాధ్యమే, ఇలా కూడా సాధ్యమే, ఏదైతే ద వియర్డెస్ట్ డ్రీమ్ ఉందో అది కూడా నేను సాధించగలను అని ఎప్పుడైతే ఓపెన్‌గా, నమ్మకంతో, రిసీవింగ్ అండ్ యాక్సెప్టెన్స్ మనలో ఉంటుందో, అప్పుడు అన్నీ కూడా సాధ్యమే అంటున్నారనమాట. వెన్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ వాట్ యూ వాంట్ ఆన్ సమ్ లెవెల్ యూ ఆర్ నాట్ అలౌవింగ్ యువర్‌సెల్ఫ్ టు యాక్సెప్ట్. సో, ఏంటి అంటే ఎక్కడైనా నువ్వు కోరుకున్నది నీ 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 జీవితంలో జరగట్లేదు అంటే ఎక్కడో గాని నువ్వు సరిగ్గా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. ఎంతో సంపదని కోరుకుంటున్నావు. ఓ లాటరీ వచ్చింది. ఒక లాటరీ రాబోతుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంపద రాబోతుంది. దాన్ని యాక్సెప్ట్ చేసే స్థానంలో నువ్వు లేవనుకోండి, ఆ వచ్చేది కూడా పోతుంది అనేసి అంటున్నారనమాట. ఇఫ్ వి ఆర్ స్టింజీ విత్ లైఫ్
ద లైఫ్ విల్ బి స్టింజీ విత్ అస్. అంటే మనం ఒకవేళ పిసినారితనంగా జీవితం పట్ల ప్రవర్తిస్తే గనక జీవితం కూడా మన పట్ల పిసినారితనంగానే ఉంటుంది. అండ్ ఇఫ్ వి స్టీల్ ఫ్రమ్ లైఫ్, లైఫ్ విల్ స్టీల్ ఫ్రమ్ అస్. ఒకవేళ మనం జీవితాల నుంచి దొంగిలిస్తూ ఉంటే మన జీ మన అంటే మనకొచ్చే ఈవెంట్స్ అన్నీ కూడా మన నుంచి ఏదో స్టీల్ చేసేటట్టుగా దొంగిలించే విధంగానే ఉంటాయి. బీయింగ్ హానెస్ట్ విత్ అవర్ సెల్ఫ్. ఓకే. సో, మనతో మనం ఎంతో హానెస్ట్‌గా వ్యవహరించుకోవాలని చెప్తున్నారనమాట. అది వేరే పారాగ్రాఫ్. చూద్దాం. Honesty is a word we use a lot, not always understanding the true significance of what it means to be honest. It has nothing to do with morality or being a goody goody. Being honest really has little to do with getting caught or going to jail. It is an act of loving ourselves. సో, ఇక్కడ హానెస్ట్ అంటే కొంత తను డిఫరెంట్‌గా నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నారు. హానెస్ట్ అంటే యాక్చువల్‌గా ఏంటి అంటే, ఒక మోరల్‌గా ఏంటి అంటే ఆహ్, నేను నేను ఎప్పుడు సత్యాన్నే మాట్లాడతాను. నేనెప్పుడు ఏది దొంగతనం చేయను. సో, నేను చాలా మంచి వ్యక్తిని. ఆ విధంగా కాదు. సో, హానెస్టీ అన్నది ఏంటి అంటే ఆహ్, ఆహ్, ఎలా అంటే ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ లవింగ్ అవర్ అంటున్నారనమాట. అంటే మనతో మనం ఎంత హానెస్ట్‌గా ఉన్నాం. బయట ప్రపంచానికి చూపించుకోవడానికో అట్లా కాదు. ఇట్స్ యాక్ట్ ఆఫ్ లవింగ్ అవర్ మనని మనం సంపూర్ణంగా ప్రేమించుకునే విషయంలో హానెస్టీ గురించి అన్న దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాననమాట తను. The main value of honesty is that whatever we give out in life, we will get it back. సో, ఇక్కడ హానెస్టీ అంటే హానెస్టీ అంటే తెలుగులో ఏంటిది? తెలుగులో దాన్నేమంటారు? నిజాయితీ. హ్మ్. ఈ నిజాయితీ అన్న పదం ఏంటి అంటే, మనం ఏదైతే మనం బయట ప్రపంచానికి అంటే మన దగ్గర నుంచి బయటకి ఏదైతే పోతుందో, అదే మన జీవితంలో తిరిగి వెనక్కి వస్తుంది. అన్న దాని ప్రకారంగా నిజాయితీ అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు చూద్దాము అంటున్నారనమాట. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. నువ్వేదైతే ఇస్తావో అదే తిరిగి పొందుతున్నావు. ఈస్ ఆల్వేస్ ఆపరేటింగ్ ఆన్ ఆల్ లెవెల్స్. ప్రతి సూక్ష్మంలో కూడా ఏంటి అంటే నువ్వు ఏదైతే ఇస్తున్నావో అదే తిరిగి పొందుతున్నావు అన్నది ప్రతి సూక్ష్మంలో కూడా అది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇఫ్ వి బీ లిటిల్ ఆర్ జడ్జ్ అదర్స్, దెన్ వి టూ ఆర్ జడ్జ్డ్. మనం ఒకవేళ పక్కన వారిని చులకనగా, వారిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి వారు, అలాంటి వారు అని జడ్జ్ చేస్తూ ఉంటే గనక, మనం కూడా జడ్జ్ చేయబడతాము. ఇఫ్ యూ ఆర్ ఆల్వేస్ యాంగ్రీ, దెన్ వి ఎన్‌కౌంటర్ యాంగ్రీ వేరెవర్ వి గో. మనం ఎప్పుడు ఒకవేళ వేరే వాళ్ళ పట్ల కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తుంటే, అండ్ మనం ఎక్కడికెళ్ళినా గాని ఆ కోపమే మనకి ఎదురవుతుంది. ఒకవేళ ద లవ్ వి హావ్ ఫర్ అవర్ సెల్ఫ్ కీప్ అస్ ఇన్ ట్యూన్ విత్ లవ్ లైఫ్ హాస్ ఫర్ అస్. ఒకవేళ మనని మనం సంపూర్ణంగా ప్రేమించుకుంటూ అంటే ప్రతి విషయంలో అప్రిషియేట్ చేసుకుంటూ మనలో ఉన్న నెగెటివ్స్‌ని, పాజిటివ్స్‌ని అన్నీ సంపూర్ణంగా ప్రేమించుకుంటూ ఉంటే, జీవితం కూడా మనల్ని ఎంతో ప్రేమించడానికి ప్రయత్నిస్తుంది. For instance, imagine that your apartment has been burglarized. Do you immediately think you are the victim? My apartment was just ripped off. Who did this to me? It was devastating feeling when something like that happens. However, do you stop to think of how and why you attracted that experience? Okay. Again, taking the responsibility of creating our own experience is not an idea that many of us వాంట్ టు యాక్సెప్ట్. ఇది చాలా వండర్‌ఫుల్ అండి. ఏంటి అంటే ఫస్ట్ తనేం చెప్తున్నారంటే, మీ మీ ఒక అపార్ట్‌మెంట్ గనక అంటే దోచుకోబడిందనుకోండి. ఎవరైనా దొంగలొచ్చారు దోచేసారనమాట మీ అపార్ట్‌మెంట్‌ని. ఇమ్మీడియేట్‌గా మీరేమనుకుంటారు? అరెరే! ఎంత బాధకు గురయ్యాను. నేనెంత బాధితురాలిని అని చెప్పేసి అనుకుంటారు. అది ఎంత దారుణం కదా! మనకున్న ఎంతో విలువైన వస్తువులను కోల్పోవడం అన్నది. అది చాలా బాధాకరంగా ఉంటుంది. అండ్ ఒక్కసారి మీరు ఆగి ఆలోచించగలుగుతారా? ఎందుకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఇలా అంటే ఒక దొంగలు పడటము, దోచుకోవడం అన్న ఎక్స్‌పీరియన్స్‌ని మీ జీవితంలో అట్రాక్ట్ చేశారని ఒక్క క్షణం ఆగి మీరు ఆలోచించగలరా? అని అంటున్నారన్నమాట లూయిసీ గారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్‌కి మనమే సృష్టించుకున్నాము. మనమే కారణము అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించడానికి, ఒక్కసారి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి, ఆ రెస్పాన్సిబిలిటీని మన నెత్తినేసుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుంది గదా! అని చెప్పి అంటున్నారు. అంతే గదా!
మన జీవితంలో ఏదైనా చెడు జరిగిందంటే, ఈ చెడు నేనే అట్రాక్ట్ చేశాను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అదే పక్కన వాళ్ళని మా అమ్మ చేసింది, మా నాన్న చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఈ ఇదిగో ఎన్విరాన్మెంట్ ఇలా చేసిందని చెప్పి అందరి పట్ల బ్లేమ్‌ని పక్కన వాళ్ళ మీద విసరడానికి ఎంతో తేలికగా ఉంటదనమాట. అదే గనక లేదు లేదు ఈ ఎక్స్‌పీరియన్స్‌ని నాకున్న బిలీఫ్ సిస్టమ్స్‌తో నేనే క్రియేట్ చేసుకున్నాను, నేనే వీటిని సృష్టించుకున్నాను అని ఆ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం భలే కష్టంగా ఉంటుంది కదా! సో, అదే చెప్తున్నారనమాట లూయిసీ గారు. ఇట్ ఈస్ సో మచ్ ఈజియర్ టు బ్లేమ్ సంథింగ్ ఔట్‌సైడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. యెట్ అవర్ స్పిరిచ్యువల్ గ్రోత్ కెనాట్ అక్కర్ అంటిల్ వి రికగ్నైజ్ దట్ దేర్ ఈస్ ఎ లిటిల్ వాల్యూ ఔట్‌సైడ్ అస్. సో, ఎగ్జాక్ట్‌లీ తను ఇదే చెప్తున్నారనమాట. చాలా ఈజీగా ఉంటది పక్కనోళ్ళని బ్లేమ్ చేయడం. కానీ, మన స్పిరిచ్యువల్ గ్రోత్ ఎప్పటికి జరగదు. ఎప్పటికి ఎందుకు జరగదు అంటే, ఎప్పుడైతే గనక మనం బయట ప్రపంచాన్ని మొత్తం చూస్తూ, దీని వల్ల అలా జరిగింది, దాని వల్ల అలా జరిగింది, వాళ్ళ వల్ల అలా జరిగింది, ఎందుకిలా జరిగింది అని చెప్పి, బయట ఎంతసేపు అంటే అసలు మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క వాల్యూ అసలు లేనే లేదు. అంతా అంతర్ ప్రపంచం యొక్క వాల్యూనే. నీలోనే అంతా ఉంది. నువ్వే అట్రాక్ట్ చేస్తున్నావు. నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. యాక్చువల్‌గా నేను కొన్ని ఇంటర్‌వ్యూస్ కూడా విన్న తర్వాత నాకు ఫైనల్‌గా ఒకటి అర్థమైందేంటంటే, ప్రతిసారి కూడా ఆహ్, మీకు గుర్తుందో లేదో 2020, 2018 ఆ టైమ్స్‌లో ఏంటంటే, ప్రపంచం అంతా అంతరించిపోతుంది అని చెప్పేసి ఎంతోమంది ఈజిప్షియన్ పూర్వీకులు చెప్పారు. వాళ్ళు రాసారు. వాళ్ళు ఏంటంటే ఆహ్, ఆహ్, కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని గ్రంథాల్లో రాయబడిందేంటంటే, 2020 కల్లా ప్రపంచం అంతా అంతరించిపోతుందని. కానీ ఎందుకలా కాన్స్టెంట్‌గా మరి అంత పూర్వీకులు ఎంతో దార్శనికులు కదా! వాళ్ళు ఎంతో గొప్ప విజన్ కలిగే వీళ్ళు ఈ విషయాలన్నీ ముందే, ముందే తెలుసుకొని రాయగలిగారు వీళ్ళందరూ. సో, మరి ఎందుకు ప్రపంచం అంతం కావట్లేదు అంటే, యాక్చువల్‌గా మనందరం కూడా ప్రపంచం అందరం కూడా గనక మన నమ్మకం రేపు అన్నది లేదు అననుకోండి. మనందరం కూడా అసలు రేపన్నది లేదు. అసలు రేపటి గురించి ఆలోచన లేకపోతే గనక రేపు అనేది సృష్టించబడదంట. యాక్చువల్‌గా మనందరం కోట్లాది జనం ఈ భూమి మీద ఎవరైతే ఉన్నామో, అందరం కూడా మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. రేపటిని మనమే సృష్టిస్తున్నాం. ఎల్లుండిని మనమే సృష్టిస్తున్నాం. అవతల అవతల సంవత్సరాల్ని మనమే సృష్టిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ నా గోల్ ఈ నెక్స్ట్ 6 మంత్స్‌లో నేను ఇది సాధించాలి అన్న గోల్ ఉందనుకోండి. నా ఒక్కదాని గోల్ కోసమైనా ఈ ప్రపంచం తిరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ ప్రపంచం అందరం కూడా ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. అసలు లేనే లేదు. ఇంకసలు బ్రతకడానికి స్కోపే లేదు అని అనుకుని మనం భావిస్తే గనక మన భావనలందరియి కూడా కామన్‌గా మ్యాచ్ అయితేనే అప్పుడు మాత్రమే ప్రపంచం అంతరిస్తుందంట. సో, అండ్ ఇది యాక్చువల్‌గా ఎన్నో స్పిరిచ్యువల్ ఇంటర్‌వ్యూస్ నేను విన్న తర్వాత అండ్ చాలా మంది నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ విన్న తర్వాత ఎంతో మంది కామన్‌గా చెప్పిన మాటనమాట. ఎందుకు మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. మన అనుభవాల్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాము. యాక్చువల్‌గా ఈ భూమి మీదకొచ్చే ముందు గూడా మనమే ఈ ఈ జీవితాన్ని సృష్టించుకొనొచ్చాం. ఇటువంటి అమ్మే గావాలి, ఇటువంటి నాన్నే గావాలి. అమ్మ నన్నెప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. నాన్న నన్నెప్పుడు తిడుతూ ఉండాలి. సో దట్ నేను ముందుకు సాగుతూ ఉండాలి. బాగా బాగా చదువుకోవాలన్న ఫైర్ నాలో ఉండాలి. అమ్మ నన్ను ఏంటి అంటే ఎప్పుడైనా కింద పడుతున్నా నన్ను పైకి తీసుకెళ్ళాలి. సో ఇటువంటి అమ్మానాన్నలు మనమే సృష్టించుకున్నాం. భర్తల్ని మనమే సృష్టించుకున్నాం. పిల్లల్ని మనమే వీళ్ళందరితో సోల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని మనమే వచ్చాం. యాక్చువల్‌గా పైనుండి మనమే సృష్టించుకున్నాం. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మనం ఒక సోల్ ప్లాన్ యేసుకొనొచ్చాం. అందులో ఈ విషయాలను మనం నేర్చుకోవాలనుకుంటున్నాం. కానీ అసలు మిగతా 50% అంతా మన ఫ్రీ విల్ అన్నమాట. మన చాయిస్. నా నమ్మకాలేంటి? నేనేంటి? దాన్ని బట్టే నేను నా లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ప్రతి నిమిషానికి, ప్రతి గంటని నాకు నేనే సృష్టించుకుంటున్నాను. ఎందుకు? నాలో ఉన్న నమ్మకాలు, నాలో ఉన్న బుర్రలో నాకు కావాల్సినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఏంటి అంటే మన నమ్మకాల్ని మార్చుకోవడంతోనే సగానికి సగం మన జీవితం కూడా చాలా మారిపోబోతుందండి. తప్పకుండా. ఈ విషయాల్ని చాలా లోతుగా మనం ఆలోచించి, అధ్యయనం చేసి, మనకు మనం చిన్న చిన్న విషయాల్లో మనం మార్పులు చేసుకుంటూ వచ్చినా కానీ, అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పేస్ ఉంటది. ఒకళ్ళు ఏంటంటే ఒక విషయం తెలుసుకోగానే ఇమ్మీడియేట్‌గా మారిపోతుంటారు. కొంతమంది కొంత సమయం పడుతుంది. ఎంత సమయం పట్టినా, ఏదైనా కానియండి, ఎంత స్లోగా వెళ్ళనివ్వండి, రోజు రోజుకి మార్చుకుంటూ, రోజు రోజుకి మనం ఉన్నతంగా ఎదుగుతూ ఇప్పుడేదో నేను సరిగ్గా లేనా అని కాదు. లూయిసే గారు మాటి మాటికి అదే చెప్తారనమాట. నేను ఈ క్షణం బాలేదు. నేను ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే నేనింకా బాగైపోతాను అన్న ఆలోచన కూడా తీసి పక్కన పెట్టేయమంటారు. ఈ స దేశ మాన దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం నేనిప్పుడు ఎలా ఉండాలో అలా సరిగ్గానే చక్కగా ఉన్నాననమాట. నేను ఆల్రెడీ చక్కగా ఉన్నాను. నా జీవితంలో మరింత ఆనందాన్ని మరింత ఉన్నతంగా పొందేందుకు నా ఆలోచనలు మార్చుకుంటాను అనేసి ఈ చక్కటి విషయాల్ని ఎంతోమంది నిజంగా
ఉన్నతమైన మహానుభావులు వారి వారి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి వారు ఎంతో మంచి చక్కటి ఇన్ఫర్మేషన్ మనకిచ్చారు. ఇవన్నీ తెలుసుకొని మనం చిన్న చిన్నగా అయినా మార్పులు చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మన మన జీవితాన్ని ఎంతో ఆనందమయంగా మనం తీర్చిదిద్దుకోవచ్చనమాట. అది మన చేతుల్లోనే ఉంటుంది. So again, taking responsibility for creating our own experiences is not an idea that many of us want to accept all the time. సో, మన జీవితంలో క్రియేట్ చేసుకున్న ప్రతి ఎక్స్‌పీరియన్స్‌కి మనమే రెస్పాన్సిబిలిటీ అన్న ఐడియా చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోతారు అనేసి అంటున్నారన్నమాట లూయిస్ హే గారు. పర్హాప్స్ జస్ట్ some of the time. It is so much easier to blame something outside of ourselves, yet our spiritual growth cannot occur until we recognize that there is little value outside of us and everything comes from within. Already ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ దానికెళ్ళిపోతాను. When I hear that someone has just robbed or experienced some kind of a loss, the first question I ask is, whom did you steal from lately? If a curious looks come from his or her face, I know that I have touched a tender spot. When we think back to a time when we took something, then we think of we lost shortly hereafter. The connection between the two experiences can be an eye opener. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నారు అని లూయిస్ హే గారి దగ్గరికొచ్చి చెప్పారనుకోండి. అరే! నాకు మా ఇంట్లో దొంగలు పడ్డారు, వాళ్ళు దోచుకున్నారు. లేదు నేను ఈ విలువైన వస్తువుని పోగొట్టుకున్నాను అని ఎవరైనా వచ్చి లూయిస్ హే గారికి చెప్తే లూయిస్ హే గారు వెంటనే అడిగేవారట. "నువ్వెవరిని దోచావు? నువ్వెవరి దగ్గర ఏం దొంగతనం చేశావు?" అని. వాళ్ళ దగ్గర నుంచి ఒక క్యూరియస్ లుక్. ఏంటి ఈవిడ ఇలా అడుగుతుంది అని చెప్పి. అండ్ అలాగే అట్ ది సేమ్ టైమ్ నేను ఆ క్వెషన్‌తో వాళ్ళలో ఉన్నటువంటి సున్నితమైన విషయాన్ని నేను టచ్ చేశాను. యాక్చువల్‌గా ఒక్క విషయం మీరెప్పుడు గమనించుకోండి, గుర్తుంచుకోండి అని లూయిస్ హే గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా పోగొట్టుకున్నారు అంటే, మీరెవరి దగ్గర నుంచో ఏదో దోచుకున్నారు. ఈ ఎప్పుడైతే మీరు నిశితంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని చూసుకుంటే, మీ జీవితంలో జరిగేటువంటి ఏదైనా కోల్పోయారు అని అనుకుంటే గనక, మీరెవరి దగ్గర నుంచో ఏదో దోచుకున్నారు అన్న విషయాన్ని, ఈ రెండిటిని మీరు చాలా క్లియర్‌గా కోయిన్సైడ్ చేసుకోవచ్చని చెప్తున్నారన్నమాట లూయిస్ హే గారు. When we take something that isn't ours, we almost lose everything of a greater value. మనం ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా తీసుకున్నాము అంటే, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మన దగ్గర నుంచి ఎంతో విలువైన వస్తువు మన దగ్గర నుంచి పోగొట్టుకుంటాము. We might take money or some object that we might lose a relationship. ఒక మేబీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకున్నాము. మనది కానిది. ఒక ఆబ్జెక్టో, ఏదైనా ఒక వస్తువో తీసుకున్నాము. వెంటనే కొంతమంది గమనిస్తారేంటంటే, వాళ్ళ జీవితంలో ఒక మంచి అద్భుతమైన రిలేషన్‌షిప్‌ని పోగొట్టుకుంటారు. అంటే ఇప్పుడు నేను మనీ వేరే వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్నా అని చెప్పి, నా దగ్గర నుంచి కేవలం మనీయే లూటీ చేయబడతదనమాట. సో, వేరేవి కూడా దొంగతనం చేయబడతాయి. అదొక రిలేషన్‌షిప్ కావచ్చు, ఒక జాబ్ కావచ్చు అని కూడా అంటున్నారనమాట. ఇఫ్ వి లిఫ్ట్ స్టాంప్స్ అండ్ పెన్స్ ఫ్రమ్ ది ఆఫీస్, వి మైట్ మిస్ ద ట్రైన్ ఆర్ ఎ డిన్నర్ డేట్. సో, ఏంటి అంటే ఒకవేళ ఇది సాధారణంగా కార్పొరేట్ ఆఫీసెస్‌లో బోలెడన్ని ఒక ఒక స్టేషనరీ షాప్ ఉంటదనమాట. అక్కడ పెన్నులు, పుస్తకాలు, రబ్బర్లు, డైరీస్‌లు ఇవన్నీ ఉంటాయన్నమాట. నేను గూడా 2, 3 డైరీలు తెచ్చుకునేదాన్ని మా ఇంటికి, మా ఆఫీస్ నుంచి. ఓకే. అది గూడా చెప్తున్నారు చూడండి. ఒకవేళ గనక మనం స్టాంపులు, పెన్నులు ఆఫీస్ నుంచి దొంగతనం చేసి తెచ్చుకుంటే గనక, మనం ట్రైన్ మిస్ అవ్వడమో, లేదు అంటే ఒక డిన్నర్ డేట్‌కెళ్ళాలి. అది మిస్ అవ్వడమో, ఇట్లాంటివి గూడా జరుగుతుంటాయి అని చెప్తున్నారనమాట. ద లాసెస్ ఆల్‌మోస్ట్ ఆల్‌వేస్ హర్ట్ ఇస్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్. సో, మనం ఏదైతే మన జీవితాల్లో కోల్పోతుంటామో, అవి కొంత హర్ట్ చేస్తూ ఉంటాయి మనల్ని అని జెప్పేసి అంటున్నారనమాట. ఇట్ ఈస్ అన్‌ఫార్చునేట్ దట్ మెనీ పీపుల్ స్టీల్ ఫ్రమ్ లార్జ్ కంపెనీస్. ఓహ్! ఇది నా కోసమే అన్నట్టుంది. నేను డైరీలు తెచ్చుకునేదాన్ననమాట అక్కడి నుంచి. ఇంట్లో ఏదైనా విషయాలు రాసుకోవడానికో అలా. ఓకే. It's unfortunate that many people steal from large companies, department stores, restaurants, hotels, so on, rationalizing that these businesses can afford it. సో, ఇది ఒక అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే, చాలా మందేంటంటే పెద్ద పెద్ద కంపెనీల నుంచి, డిపార్ట్‌మెంట్ స్టోర్స్ నుంచి, రెస్టారెంట్స్ నుంచి నేను యాక్చువల్‌గా రెస్టారెంట్‌కెళ్ళినా గానీ 2, 3 టిష్యూ పేపర్‌లు పెట్టుకుంటాననమాట. ఆ కార్‌లో ఎళ్ళేటప్పుడు పనికొస్తదిలే అని జెప్పేసి. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే చాలా సార్లు ఏం జేస్తాం, వాళ్ళది క్యాజువల్‌గా అక్కడ పెట్టిందేగా, మనం తీసుకోవడానికి పెట్టిందేగా. ఇప్పుడు కంపెనీలో గూడా ఏంటి అంటే స్టేషనరీలో ఎంప్లాయీస్ తీసుకోవడానికే అక్కడ పెడతారు డైరీలు గాని, పెన్నులు గాని ఇవన్నీ. సో, ఏంటి అంటే చాలా సార్లు మనం రేషనలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఏంటి అంటే అక్కడ స్టేషనరీ పెట్టిందెందుకు? ఆఫీస్‌లో నువ్వు అక్కడ ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు నీకేదైనా విషయాలు రాయడానికి. నువ్వు ఇంటికి తీసుకెళ్ళి నీ పర్సనల్ విషయాల్లో ఏ సరుకుల లిస్టో రాసుకోవడానికి కాదు కదా! సో, చాలా సార్లు ఏంటంటే మనం రేషనలైజ్ చేసుకుంటాం అన్నమాట. అది నేను తీసుకోవడానికి పెట్టిందేగా! నేనెందుకు తీసుకోకూడదు? అని చెప్పేసి అలా రేషనలైజ్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, దాని గురించి చెప్తున్నారన్నమాట.
దిస్ టైప్ ఆఫ్ రేషనలైజేషన్ డజంట్ వర్క్. నువ్వు ఈ విధంగా మరేం పర్వాలేదు అంత పెద్ద బిజినెస్ నేను 2 టిష్యూ పేపర్‌లు తీసుకెళ్తే ఆడికేం నష్టం వచ్చిందా అని చెప్పి చాలా సార్లు ఏంటి మనం సమర్థించుకుంటాం. ఈ సమర్థింపు వర్క్ అవ్వదు యూనివర్స్‌లో అని చెప్పి చెప్తున్నారనమాట. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ కంటిన్యూస్ టు ఆపరేట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనం ఏదైతే బయటికిస్తామో అదే మనకి అంటే ఏదిస్తున్నామో అదే మనం వెనక్కి తిరిగి పొందుతాము అన్నది ఆ యూనివర్సల్ లా అనేది ప్రతి సూక్ష్మంలో కూడా అది వర్కౌట్ అవుతుంది. దాని యొక్క పని అది చేసుకుంటూనే పోతుంది. ఇఫ్ వి టేక్ వి లూజ్. మనం అనవసరంగా ఏదైనా ఒక విషయాన్ని అంటే మనకి సాధారణంగా మన మన అంటే రైట్‌ఫుల్ పార్ట్ ఉంటుంది. అది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంచ్‌కెళ్ళాము. రెస్టారెంట్‌లో ఉన్నాము. అక్కడ టిష్యూస్ పెట్టాడు. కింద దొలికింది. టిష్యూ పేపర్ తీసుకోకూడదా? కావాల్సింది తీసుకోవాలి. ఎక్స్‌ట్రాగా, అనవసరంగా నాకు రేపు ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి తీసేసుకుందాం అన్న భావనతో ఒకవేళ గనక మనం అనవసరంగా అడిషనల్‌గా ఏదైనా తీసుకుంటే, మనం తప్పకుండా అది మనం ఏదో ఒక చిన్న చిన్న విషయాల్లో కోల్పోయే తీరుతామని చెప్తున్నారనమాట. అది యూనివర్సల్ లా అది తప్పకుండా జరిగి తీరుతుంది ప్రతి సూక్ష్మంలో. ఇఫ్ వి గివ్ వి గెట్. అదే గనక మనం ఉదారంగా ఇవ్వాల్సిన చోట ఇవ్వగలిగితే గనక మనం తిరిగి పొందుతాము. సో, ఇట్ కెనాట్ బి అదర్‌వైస్. సో, అది ఎప్పటికి ఇది ఒక యూనివర్సల్ లా అన్నమాట. ఇది ఎప్పటికి మారదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఓకే. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి రేపు చూసుకుందాం.